మీ లైఫ్లో మేబీ మ్యారేజ్ అయినా, లేదా మ్యారేజ్ కోసం చూస్తున్నా, లేదా మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అయ్యి డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నా, లేదా మీ యొక్క రిలేషన్స్లో మేబీ ఫాదర్ అండ్ మదర్తో కావచ్చు, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్తో కావచ్చు, లేదా మీ చిల్డ్రన్స్తో కావచ్చు, ఎనీ రిలేషన్ ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తున్నట్టయితే దయచేసి చివరి వరకు చూడండి అండ్ 100% ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడానికి స్టార్ట్ చేయండి. విత్ ఇన్ ద 90 డేస్లో మీరు పాజిటివ్ రిలేషన్స్ని క్రియేట్ అనేది చేయొచ్చు. ప్రతి రిలేషన్ మన యొక్క రూట్ కాజ్ని మనం తెలుసుకోకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేసిన చూడండి, ప్రతి రిలేషన్ మన యొక్క రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. మన యొక్క రూట్ కనెక్షన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టుకి రూట్స్ కనెక్షన్, దాని యొక్క వేర్ల ద్వారా మట్టి ద్వారా రూట్ కనెక్షన్ ఉంది. మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి రూట్ కనెక్షన్, ఎక్కడైతే డ్యామ్ నుంచి లేదా ఎలక్ట్రిసిటీ అనేది రెడీ అవుతుంది ట్రాన్స్ఫర్ ద్వారా ఎలా వస్తుందో దాని యొక్క రూట్ కనెక్షన్ అది. మన ఇంట్లో వస్తున్న వాటర్కి అండ్ మన పక్కన ఉన్న నది కావచ్చు, ట్యాంకర్స్ కావచ్చు, వాటి యొక్క రూట్ కనెక్షన్. ఎగ్జాక్ట్గా మన రిలేషన్స్ కూడా రూట్ కనెక్షన్ మన యొక్క పేరెంట్స్. మీ యొక్క పేరెంట్స్తో ఎలాంటి రిలేషన్ కనెక్షన్ మీకుంది? మీ యొక్క పేరెంట్స్ గురించి ప్రజెంట్ ఈ రోజు వరకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క మదర్ గురించి, మీ యొక్క ఫాదర్ గురించి, లేదా మీరు ఎనీ సిచ్యువేషన్స్ వల్ల వేరే వాళ్ళ దగ్గర ఉండి మీ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్లో కావచ్చు, మీరు వేరే దగ్గర ఉండొచ్చు. ఆ పర్సన్స్తో మీ యొక్క జర్నీ టోటల్గా అప్ టు మీ 20 years జర్నీ ఎవరి దగ్గర కొనసాగింది? ఆ రిలేషన్లో ఆ పర్సన్స్తో పర్టికులర్గా మీ రిలేషన్ అనేది ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ మీద, నా లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇదే. ఒక ఫాదర్తో రిలేషన్స్ని ఏ రోజు కూడా నేను పాజిటివ్ వేలో గమనించలేకపోయాను బికాస్ ఆఫ్ ద మై నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల. అండ్ ఎలా వాళ్ళు ఏ బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ వల్ల ఏం నేర్పించడానికి ట్రై చేస్తున్నారు, మనం ఏం నేర్చుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క ఫ్యామిలీలో ఈవెన్ డామినేషన్ ఫ్యామిలీ కనుక అయినట్టయితే, మీ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, డామినేషన్ పర్సన్స్ అయినట్టయితే, ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మీరు సప్రెస్గా ఫీల్ అయ్యారా, యాక్సెప్ట్ చేశారా, లేదా ఆ డామినేషన్ని అబ్జెక్షన్ హ్యాండిలింగ్ చేశారా అనేది మీ సిచ్యువేషన్. అక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో, అక్కడ ఏదైతే లెసన్ మిస్ అయ్యారో అది మీ లైఫ్లో ప్రతి చోట ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క ఫాదర్ యొక్క బిహేవియర్ కనుక డామినేషన్ పర్సన్, తను చెప్పిందే వినాలి అలాంటి మైండ్ సెట్ కనుక అనుకుంటే, ఎగ్జాంపుల్ అక్కడ మీరు కనుక ఎస్కేప్ అయ్యారు, నేర్చుకోలేదు, అది మీకు నచ్చలేదు, ఆ పర్సన్ని, ఆ సిచ్యువేషన్ అసలు మీరు యాక్సెప్ట్ చేయలేదు, ఐ విల్ గివ్ గ్యారంటీ మీ లైఫ్లో మీ హస్బెండ్ అయినా, మీ వైఫ్ అయినా, మీ బాస్ అయినా, మీ కొలీగ్ అయినా, మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏదో ఒక రూపంలో డామినేషన్ పర్సన్, వాళ్ళది అథెంటిసిటీ ఉండేలా మీతో బిహేవ్ చేసే పర్సన్స్ మీ యొక్క సోల్, మీ బాడీ అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది అంటిల్ మీరు ఆ లెసన్ నేర్చుకున్నంత వరకు. మీ పేరెంట్స్ మీద ఏదైతే బిగ్గెస్ట్ కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ మీలో మిస్ అయిన స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్కడ నో చెప్పడం రావట్లేదు, మీ పేరెంట్స్ డామినేషన్ చేసినప్పుడు మీరు నో చెప్పడం నేర్చుకోలేదు, ఎస్కేప్ అయ్యారు. మీ లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం నో చెప్పడమే. మీ పేరెంట్స్ మీద మీరు ఓపెన్గా మాట్లాడలేకపోయారు. ఏదైతే మీరు మాట్లాడలేకపోయారో మీరు ప్రతి చోట సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, చాలామంది ఇదే. ఎగ్జాక్ట్గా మీ యొక్క రిలేషన్లో మీరు మీ ఫాదర్తో, మదర్తో ఏదైతే రిలేషన్స్ కనెక్ట్ అయి ఉన్నారు, ఆ కనెక్షన్స్ వల్ల అవి రూట్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది నేను గమనించింది ఏంటంటే, ఒక ప్రతి ఒక్కరి బాడీలో మెన్ 2 క్వాలిటీస్ ఉంటాయి, ఇనియాన్ ఎనర్జీస్ అనే విషయం మనం నేర్చుకున్నాం. జస్ట్ అబ్జర్వ్ చేయను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎవరి బాడీలో అయితే మెన్ క్వాలిటీస్, ఉమెన్ క్వాలిటీస్ ఏవైతే 2 ఉన్నాయి, ఈ యొక్క క్వాలిటీస్ యొక్క ఎనర్జీ ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఉంటుంది. మీ యొక్క పేరెంట్స్ కనుక ఇన్బ్యాలెన్స్డ్ ఇనియాన్ ఎనర్జీస్ అయి ఉంటాయి, అంటే మీ ఫాదర్ యొక్క మెన్ క్వాలిటీ చాలా హైలో ఉండి, ఉమెన్ యొక్క క్వాలిటీ చాలా లోలో ఉండి, మీ మదర్ యొక్క క్వాలిటీస్ అనేవి ఒకలా ఇన్బ్యాలెన్స్ కనుక ఉంటే, మీరు ఎక్కడైతే అక్కడ గమనించారు మీ పేరెంట్స్ యొక్క అంటే మెన్ క్వాలిటీస్ ఉండి, మీ ఫాదర్ బై బర్త్ మెన్ అయినా చాలా ఉమెన్ క్వాలిటీస్ ఉండే వాళ్ళు ఉన్నారు, ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ యొక్క పేరెంట్స్ యొక్క బ్యాలెన్స్ ఎలా ఉందో, మీరు ఎవరికైతే కనెక్ట్ అయ్యారో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ మీ బాడీలో అట్రాక్ట్ అవుతుంది. మీ యొక్క ఫాదర్ లేజీ పర్సన్ అయ్యి, లేదా తను అనుకున్న విధంగా లైఫ్లో సక్సెస్ కాలేదు,
అండ్ మీ లైఫ్లో మీరు మీ ఫాదర్ అంటే మీకు నచ్చలేదు, మీరు మదర్తో కనెక్ట్ అయ్యారు. మీ యొక్క మదర్ యొక్క ఫ్రీక్వెన్సీ టోటల్గా హంబుల్గా ఉండడం, ఆనెస్ట్గా ఉండడం, క్లారిటీగా ఉండడం కనుకుంటే ఎగ్జాక్ట్గా మీ బాడీలో కనుక టోటల్ ఫీమేల్ క్వాలిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే మీ లైఫ్లో మీరు కనుక మెన్ అయి ఉంటే మిమ్మల్ని డామినేషన్ చేసే ఉమెన్ అనేది మీ లైఫ్లోకి రావడం, మీరు కనుక ఉమెన్ అయి ఉంటే మిమ్మల్ని డామినేషన్ చేసే మెన్ అనేది మీ లైఫ్లోకి రావడం గమనిస్తాం. వీటి వల్ల ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల. అండ్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వల్ల రిలేషన్స్లో చాలామంది అక్కడ ఏదైతే మిస్ అయ్యాం, ఏదైతే లెసన్ మిస్ అయ్యాం ఆ లెసన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ మీరు ఆ లెసన్ నేర్చుకొని యాక్సెప్ట్ చేయనంత వరకు ప్రతి చోట ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా రిలేషన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇష్యూస్కి, డామినేషన్స్కి, అబ్యూజెస్కి ప్రతి ఒక్కదానికి మీ ఇంటర్నల్గా మీ పేరెంట్స్ యొక్క కనెక్షన్ మిస్ అయ్యి మీరు ఏదైతే హేట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి అది మీ లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ప్రజెంట్ మీ వైఫ్ అండ్ హస్బెండ్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, పిల్లలతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ప్రతిదీ మీ పేరెంట్స్ యొక్క మిర్రర్ ఇమేజ్. మీ లైఫ్లో ఏదైతే మిస్ అయ్యారో అదే రిపీట్ అవుతుంది. కాబట్టి మీ ఫోకస్ అంతా మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఒక రూట్ కనెక్షన్ని ఐలోకి తీసుకురావాలి. ఆ రూట్ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈవెన్ మన పేరెంట్స్తో వాళ్ళు మీకు ఏమిచ్చారు, ఎలా ఉన్నారనేది జీరో. మీరు వాళ్ళతో కనెక్షన్ని ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మేబీ మీతో సరైన విధంగా ఉండకపోయి ఉండొచ్చు, మేబీ వాళ్ళ యొక్క లైఫ్ కండిషన్స్ వల్ల వాళ్ళతో అలా రియాక్ట్ అయి ఉండొచ్చు. బట్ మీ లైఫ్లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో మా ఫాదర్ యొక్క డామినేషన్ సిచ్యువేషన్స్ వల్ల నేను అక్కడ ఎస్కేప్ అవ్వడం, ప్రతి చోట అక్కడ ఎస్కేప్ అయ్యే మైండ్ సెట్ అనేది డెవలప్ అయింది. ఆ తర్వాత నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా సేమ్ అలాంటి సిచ్యువేషన్ పీపుల్స్ ఎదురవడం. వన్స్ హీలింగ్ నేర్చుకున్న తర్వాత నా లైఫ్లో జరిగిన బెనిఫిట్ ఆ ఎస్కేప్ నుంచి వెళ్ళి ఎస్ నా లైఫ్లో ఏం బిల్డ్ అయిందంటే నా లైఫ్లో మిస్ అయిన లెసన్స్ మీద నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్లో పాజిటివ్ వైబ్రేషన్ని ప్రతి ఏరియాలో తీసుకోవడం జరిగింది. ఎలా అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి, ఎలా పీపుల్స్తో మాట్లాడాలి, ఎక్కడైతే నేను సప్రెస్ అవ్వడం వల్ల ఏం మిస్ అయ్యాను ప్రతిదీ నేర్చుకోవడం వల్ల, హీలింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆల్ ఏరియాస్లో బ్యాలెన్స్ అనేది లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి నాకు ఎనర్జీ నా బాడీ సపోర్ట్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇప్పుడు ఎవరితో మాట్లాడినా విత్ ఇన్ 10 minutesలో 10 years నుంచి రిలేషన్ ఏదైతే ఉంటుందో అంత క్లోజ్ రిలేషన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను హీలింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నా రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి చాలామంది ఒకవేళ మీరు ఈవెన్ సిచ్యువేషన్ బాగాలేదు, మీకు సెట్ అవ్వట్లేదు, మీరు డైవర్స్ తీసుకున్నా మీరు హీలింగ్ ప్రాక్టీస్ చేయకపోతే, హీల్ చేయకపోతే, ఈ యొక్క రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే మీ లైఫ్లో మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రిజల్ట్స్ చాలా ఉన్నాయి. మీరు ఏదైతే వదిలేసారో ఎగ్జాటిక్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ విత్ ఇన్ 1 yearలో మీరు అన్ని పాజిటివ్ ఉన్నా విత్ ఇన్ 1 year అలాంటి పర్సన్గా మైండ్ సెట్ రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ మీరు బ్యాలెన్స్ చేయనంత వరకు ఈ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ రోజు వరకు రిలేషన్లో ఎలా జరుగుతున్నా ప్రతిదీ మీ ఇంటర్నల్గా మిస్ అయిన ఇన్యాన్ ఎనర్జీస్, మీ ఇంటర్నల్గా పేరెంట్స్తో మిస్ అయిన నెగిటివ్ కనెక్షన్ అండ్ మీరు నేర్చుకోకుండా వదిలేసిన లెసన్స్ అండ్ మీ బాడీలో హీలింగ్ చేయవలసిన నెగిటివ్ పార్ట్ అలానే ఉంది. అండ్ ఇది ఎందుకు ఇలా అంటే గతంలో జరిగిన సిచ్యువేషన్స్, మీ యొక్క పేరెంట్స్ బిహేవియర్, జరిగిన విధానం, ఇదంతా ఏదైతే నెగిటివ్ ప్రెషర్ అనేది ఉంది ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వట్లేదు. మీరు పాజిటివ్ వైబ్రేషన్ ఎంత యాడ్ చేస్తున్నా హీల్ అనేది కాదు, ప్రతిదీ పాయిజన్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇంటర్నల్ నుంచి నెగిటివ్ అంతా హీల్ చేసి మీ లైఫ్లో మీకు ఎలాంటి మీ యొక్క రిలేషన్స్ కావాలి, మీ ఫాదర్ అండ్ మదర్తో, మీ యొక్క పిల్లలతో ఎలాంటి రిజల్ట్స్ కావాలి, రిలేషన్స్ కావాలి, మీ లైఫ్ పార్ట్నర్తో ఎలాంటి రిజల్ట్స్ కావాలి, ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేసి మీరు ఫోకస్ చేసినప్పుడు ఎఫర్ట్లెస్గా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న పర్సన్ అట్రాక్ట్ చేసుకోవచ్చు. చూడండి, చాలామంది కొన్ని 4-5 years నుంచి మ్యారేజ్ విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఐ విల్ గివ్ గ్యారంటీ, ఎవరైతే మ్యారేజ్ విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు ఎక్కడో ఒక ప్లేస్లో సప్రెస్ అయి ఉన్నారు ఎమోషన్స్. ఆ క్వాలిటీస్ అనేవి మీకు ఫియర్ ఎమోషన్ని హోల్డ్ చేస్తున్నారు. పర్సన్ ఎలా ఉంటే ఎలా, పర్సన్ ఎలా అయితే ఎలా, ఇలాంటి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేయండి. వాటిని మనం అడ్వాన్స్ ఓపెన్ ద్వారా రికగ్నైజ్ చేసి ప్రాక్టికల్గా హీల్ అనేది చేయడం జరుగుతుంది. వన్స్ అవి హీల్ అవుతే మీరు విత్ ఇన్ ద 1 weekలో, 1 monthలో, 3 monthsలో మీ లైఫ్ పార్ట్నర్ అట్రాక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి లైఫ్లో రిలేషన్స్ని బ్యాలెన్స్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోతే
మీరు ఈ యొక్క రిలేషన్ని హీలింగ్ ప్రాక్టీస్ చేయకపోయినా, రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోయినా, రిలేషన్స్ని బ్యాలెన్స్ చేయలేరు, రిలేషన్స్ని మెయింటైన్ చేయలేరు. మీ బిజినెస్లో, మీ కొలీగ్స్తో, ప్రతి చోట రిలేషన్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. మరి దాన్ని బ్యాలెన్స్ చేయడం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ హీల్ యువర్ ఇంటర్నల్ ప్యాటర్న్స్. క్లీన్ చేయాల్సింది చాలా ఉంది. ఇది హీల్ అవ్వనంత వరకు ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి మై డియర్. కాబట్టి మరి ఇంకెన్ని రోజులు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండామనుకుంటున్నారు? అండ్ మీ యొక్క పాజిటివ్ రిలేషన్స్ విత్ ఇన్ 10 minutesలో ఏ పర్సన్స్తో మీరు మాట్లాడినా, మీకు 10 years నుంచి రిలేషన్ ఉంటే ఎలా మాట్లాడాలి అదన్నీ మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇవన్నీ. అండ్ బై ద వే చాలామంది చూడండి, మీరు గమనిస్తుంటారు, ప్రతి స్కిల్ ఎక్కడో ఒక దగ్గర నేర్చుకుంటాం. మనం హై ఫ్రీక్వెన్సీ, హై సాలరీ, హై అమౌంట్ కోసం, బిజినెస్ కోసం ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకుంటుంటాం. బట్ రిలేషన్స్ వచ్చేసి మన చుట్టుపక్కల పీపుల్స్ నుంచి నేర్చుకుంటుంటాం. మీ యొక్క సర్కిల్లో ఎలాంటి రిలేషన్ పీపుల్స్ ఉన్నారో అదే మీ యొక్క స్కిల్ అవుతుంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిలేషన్ అనేది నేర్చుకోదగ్గ స్కిల్. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోదగ్గ స్కిల్, ప్రాక్టీస్ చేయాల్సిన స్కిల్. రిహార్సల్ మనం ఏదైతే ప్రాక్టీస్ చేసి దాని ద్వారానే పాజిటివ్ రిలేషన్ని క్రియేట్ చేయగలుగుతాం. మన స్కూల్లోకి వెళ్ళి ఏదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేర్చుకున్నామో, అదేలా మాట్లాడడం, రాయడం నేర్చుకున్నామో, ఎగ్జాక్ట్గా రిలేషన్ బై ప్రాక్టీస్తోని రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా కమ్యూనిటీలో విత్ ఇన్ 18 డేస్లో 18 రోజుల్లో డైవర్స్ కోసం రెడీ అయిన కపుల్స్ని హీల్ చేసిన వాళ్ళు ఉన్నాం. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్లో కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న బ్లాకేజెస్ని హీల్ చేసుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ రిలేషన్ కపుల్స్ కిందకి హీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ నా ఓన్ రిలేషన్స్లో మా వైఫ్తో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ యొక్క బ్లాకేజెస్ని హీల్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క హీలింగ్ ద్వారా. కాబట్టి రిలేషన్లో ఎనీ బ్లాకేజెస్ ఉన్నా ఇంటర్నల్ ప్యాటర్న్ని గమనించి మన పేరెంట్స్తో, మన సోల్ ఎనర్జీ పరంగా ఉన్న బ్లాకేజెస్ని హీల్ చేస్తే ఆటోమేటిక్గా డెఫినెట్గా రిలేషన్స్ని పాజిటివ్గా క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీ రిలేషన్స్లో 100% పాజిటివ్ రిజల్ట్స్ కావాలనుకున్నట్లయితే జస్ట్ చాట్ బాక్స్లో లింక్ అంటే ఇచ్చేయండి. దానికి సంబంధించి మాస్టర్ క్లాస్ అనేది ఉంటుంది. ఐ విల్ సెండ్ యూ ద లింక్, జూమ్ లింక్. యూ కెన్ జాయిన్, యూ కెన్ ప్రాక్టీస్ ఫస్ట్ లెసన్ ఫ్రీ, ఇంప్లిమెంట్, ఈ ప్రాబ్లమ్స్ని బ్రేక్ చేసుకోండి. ఓకే, వీడియో వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి రిలేషన్షిప్ మాస్టర్ క్లాస్ లింక్. ఐ విల్ సెండ్, యూ కెన్ ప్రాక్టీస్.